ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా నెలకొన్న సభ్యత ఒక్కసారిగా ఢిల్లీ వేదికగా ప్రకంపనలు సృష్టిస్తుంది. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత అంతా సజావుగా సాగుతుందని భావిస్తున్న తరుణంలో ఒక జనసేన పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే వ్యవహారం ఇప్పుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒక ఆగ్రహానికి కారణమైందనే వార్తలు రాజకీయ వర్గాల్లో దవానాలాగా వ్యాపిస్తున్నాయి. నిద్రపోతున్నారా అంటూ అమిత్ షా నేరుగా పవన్ కళ్యాణ్ను ప్రశ్నించినట్లు వస్తున్న లీకులు ఇప్పుడు అమరావతి నుండి ఢిల్లీ వరకు హాట్ టాపిక్గా మారాయి. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్స్ విషయంలో కానీ లేదా పార్టీ నేతల ప్రవర్తన విషయంలో కానీ ఏమాత్రం ఆలసత్వం వహించినా సహించేది లేదని అమిత్ షా అత్యంత కఠినంగా సంధించినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా జనసేన ఎమ్మెల్యేకు సంబంధించిన ఒక వివాదాస్పద అంశం కేంద్రం నిగుప్తచర్య విభాగంగా ద్వారా ఢిల్లీకి చేరడం పట్ల అమిత్ షా తీవ్ర ఆగ్రహం, అసహనం వ్యక్తం చేశారు. కూటమి ధర్మాన్ని పాటించడంలో విఫలమవడమే కాకుండా క్షేత్రస్థాయిలో పాలనపై పట్టు కోల్పోతున్నారా అనే కోణంలో షా ప్రశ్నలు వర్షం కురిపిస్తున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్కు అమిత్ షాతో ఉన్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో ఈ తరహా క్లాస్ తీసుకోవడం గమనార్హం. కేవలం అధికారం ఎంజాయ్ చేయడం మాత్రమే కాదు, బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నప్పుడు అప్రమత్తంగా ఉండాలని నిఘా వర్గాల రిపోర్టులను అటకెక్కిస్తూ షా హెచ్చరించినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామం జనసేన వర్గాల్లో పెను కలకలం రేపింది. తమ నేతలపై అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారనే వార్త జనసేన శ్రేణులను ఆత్మరక్షణలో పడేసింది. మరోవైపు ఈ మొత్తం వ్యవహారం వెనుక ఉన్న ఆ ఎమ్మెల్యే ఎవరు అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. సదరు ఎమ్మెల్యే తీరు వల్ల ప్రభుత్వం మొత్తానికి చెడ్డ పేరు వస్తుందని భావించిన బీజేపీ అగ్రనాయకత్వం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని నిర్ణయించినట్లు తెలిసింది. పవన్ కళ్యాణ్కు రాష్ట్రంలో పెరుగుతున్న ఇమేజ్కు ఇలాంటి చిన్న చితక వివాదాలు గొడ్డలు పీటుగా మారుతాయని షా హెచ్చరించినట్లు తెలుస్తుంది. నిద్రపోతారా అంటూ ఆయన వాడిన పదం కేవలం పవన్ కళ్యాణ్ వ్యక్తిగత పనితీరు గురించి కాదని, క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేల ఆగడాలను అరికట్టడంలో విఫలమవుతున్న యంత్రాంగాన్ని ఉద్దేశించి అన్న మాట అని అర్థం చేసుకోవాలి. ఢిల్లీ స్థాయిలో ఈ చర్చ జరగడం వల్ల రాష్ట్ర రాజకీయాల్లో సమీకరణలు మారే అవకాశం ఉంది. ఇప్పటికీ చంద్రబాబు నాయుడు పాలనపై పట్టు సాధించే యత్నం చేస్తుండగా పవన్ కళ్యాణ్ సొంత పార్టీ నేతలపై నిఘా పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. అమిత్ షా కోపం వెనుక బలమైన కారణాలు ఉన్నాయని, ఒకవేళ పవన్ కళ్యాణ్ వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే కూటమిలో కొన్ని కీలక మార్పులు చోటు చేసుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రజా తీర్పును గౌరవించి పద్ధతిగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులు హద్దులు దాటితే అధిష్టానం ఎంత కఠినంగా ఉంటుందో అమిత్ షా తాజా హెచ్చరికల ద్వారా స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొంటారు, ఆ వివాదాస్పద ఎమ్మెల్యేపై ఎట్లాంటి చర్యలు తీసుకుంటారనేది ఇప్పుడు మిలియన్ ప్రశ్నగా మిగిలింది. ఇది కేవలం ఒక హెచ్చరిక మాత్రమేనా, లేక రాబోయే రోజుల్లో పెద్ద మార్పులకు సంకేతమా అనేది వేచి చూడాలి.